నేను ఎన్నోసార్లు మీకు చెప్పాం, నేను మా మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు జనసేన, తెలుగుదేశం, బీజేపీ కలిసి ఎన్నికల ముందు ఒక ప్రణాళిక తయారు చేసుకొని మీ దగ్గరికి వచ్చాం. రాష్ట్రం మొత్తం చెత్త చెత్త అయిపోయింది. రాష్ట్రాన్ని విధ్వంసం చేశారు. కుక్కలు చింపిన విస్తరి చేశారు. అతలాకుతలం చేశారు. ఎవరికి కూడా ఆనందం లేకుండా చేశారు. మాట్లాడితే కొట్టడం, పోలీస్ కేసులు పెట్టడం, చాలా అరాచకాన్ని సృష్టించారు. మళ్ళీ మేము వస్తాం, రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేసి మీ జీవితాల్లో వెలుగు తీసుకొస్తామని ఆ రోజే చెప్పామని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. అందులో భాగంగానే ఒక పక్క సంక్షేమం, ఇంకొక పక్క అభివృద్ధి, ఈ రెండు కావాలంటే సుపరిపాలన, ఇవన్నీ కూడా పెట్టుకొని ఒక స్పష్టమైన ఆలోచన, ఎక్కడా డైవర్షన్ లేదు. నేను ఒకటే చెప్పాను, స్వర్ణాంధ్రప్రదేశ్ ఒక విజన్ తయారు చేశాను. 2047కి మీ అందరికీ ఆదాయం పెరగాలి, ఆరోగ్యంగా ఉండాలి, మీరందరూ ఆనందంగా ఉండాలి, మీ ముఖాల్లో ఆనందం చూడాలని నాకు ఏకైక కోరిక. ఇది సాధించి తీరతామని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. అయితే ఇక్కడికి వచ్చినప్పుడు నేను మన గ్రామాలన్నీ కూడా పరిశుభ్రంగా ఉండాలి, మన ఆలోచనలు కూడా పరిశుభ్రంగా ఉండాలి, స్వచ్ఛంగా ఉండాలి. నాకెప్పుడు ఈస్ట్ గోదావరి జిల్లాకు వస్తే, పాత ఈస్ట్ గోదావరి జిల్లా, అందరికంటే మంచి మనసున్న వ్యక్తులు ఈ జిల్లాలో ఉన్నారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇప్పుడే చిన్నరాజప్ప గారి ఉపన్యాసం విన్నారు, గట్టిగా కూడా మాట్లాడు అంటే మాటల్లో కూడా సౌమ్యం గడపడే జిల్లా, ఏకైక జిల్లా ఈ ఈస్ట్ గోదావరి జిల్లా అని చెప్పి మరొకసారి తెలియజేస్తున్నా. మంచి మనసు ఉండేవాళ్ళు. అలాంటి ఈ జిల్లాలో కూడా రౌడీజం జరిగింది. అవన్నీ గడిచిన చరిత్ర. అయితే ఈరోజు నేను ఆలోచించింది, ముందు ఇక్కడి నుంచి ప్రారంభమై చెత్తని ఏ విధంగా సంపద చేయొచ్చునో ఆలోచిస్తున్నాం. అనేక మార్గాలు ఉన్నాయి. ఇంటి దగ్గరనే చెత్త నుంచి కాంపోస్ట్ తయారు చేయడం, అదే మరి ఒకేసారి వాడే ప్లాస్టిక్ నిషేధం చేయడం, ఈ వేస్ట్ని ఏ విధంగా మేనేజ్ చేయాలో రీసైక్లింగ్ పంపేయడం, ఇవన్నిటికీ ఒక ఆలోచన విధానాన్ని తీసుకొచ్చాం. ఈరోజే నేను వెళ్ళాను, ఇక్కడ ఒక వెహికల్ కూడా పంపిస్తున్నాం. ఆ వెహికల్లో మీ ఇంట్లో ప్లాస్టిక్ కానీ, అదే మరిగా ఈ వేస్ట్ కానీ, లేకపోతే అనేక రకాలైన పాత వస్తువులుంటే అవన్నీ ఒక రేటు వారిగా ఇచ్చి వాళ్ళు అవన్నీ తీసుకొని మీకు ఏ వస్తువులు కావాలన్నా అక్కడికక్కడే దాన్ని ధరగట్టి మీకు ఇచ్చే పరిస్థితికి వస్తున్నారు. అంటే మీరు ఒకప్పుడు మీ ఇంట్లో దోచుకునేవారు, ఈ ప్రభుత్వం మీ ఇంట్లో వేస్ట్ను కూడా 10 రూపాయలు ఇచ్చే మార్గం చూపిస్తుందని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. అది గడిచిన ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా.